చీకటిని విడిచిపెట్టి, పట్టణమును విడిచిపెట్టి, రాజవీధులను విడిచిపెట్టి, సంత వీధులను విడిచిపెట్టి, కావలి వారిని విడిచిపెట్టి, ఆ కల్వరి యొద్దకు వస్తే, ఆ గోల్గొత యొద్దకు వస్తే, కపాలమర్మల స్థలముల వద్దకు వస్తే, ఆ యొక్క శ్రమ, ఆ యొక్క వెలుపల ఆ శ్రమ ఏదైతే బాధ మన కొరకు ఆయన అనుభవిస్తున్నాడు, ఆ కల్వరి శిలువ ప్రత్యక్షత నీకు దక్కితే ప్రాణప్రియుడు చేతులు చాపి కల్వరి శిలువలో నీ కొరకు బలియాగమయ్యే ఆ దృశ్యము నీకు కనబడి, ఈరోజు నా శిలువ ప్రత్యక్షత నీకు కావాలంటే పట్టణము దాటి, రాజవీధిని దాటి, సంతను దాటి, కావలి వారిని దాటి వెలుపల అనబడిన దేవుని మందిరంలోకి రా. అక్కడ శిలువ ప్రత్యక్షత ఉంటుంది. బైబిల్ ఉంటుంది, పట్టణంలో దేవుడు కనబడతాడని చెప్పాల. పాపము విలితమైపోయి పాపము పేరుకుపోతున్న చోట కనబడ్డాయన, సంతలో దుర్లాభాపేక్ష ఉన్న చోట కనబడ్డు, రాజవీధిలో అధికార దర్పము, వ్యామోహము, కక్ష విమతలో ఉన్న చోట కనబడ్డు, దౌర్జన్యము, పెత్తనము, కావలి వారి దగ్గర ఉన్నప్పుడు వారి దగ్గర కనబడ్డావు. వెలుపల కనబడతాడు. దేవుని మందిరము యొద్దకు వస్తే ఆ మందిరములో ఆయన శిలువ ప్రత్యక్షత పొందుకుంటావు. అందుకని బైబిల్ అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పూర్తి చేయాలి. హృదయ శుద్ధి వారు దేవుణ్ణి ఈ ప్రాణప్రియుడు దొరికే స్థలం ఏంటి తెలుసమ్మా? దేవుని మందిరం.